శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర 5వ అధ్యాయం. నామధారకుడు మహానుభావ, భగవంతుడు ఈ కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటారు కదా, వాటిని వివరించండి అని అన్నాడు. అతడి శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు. మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు కూడా అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న ఈ గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురము అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు సద్బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్తభక్తులు కూడా. వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చే వారికి శ్రీదత్త రూపాలుగా భావించి వారు భిక్షను సమర్పిస్తూ ఉండేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చెయ్యరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండలుదారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధకలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధాభోక్త అయిన పరమేశ్వరుడేనని తలచి తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడే అని భావించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థ రూపమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు. నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖచక్రాలు, 2 చేతులలో డమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలోనూ జపమాల కమండలము ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలుగుపోతూ ఉన్నాడు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రపంచంలోని దీనులందరినీ ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లుగా ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతూ ఉన్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధాబ్రాహ్మణులకు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడనన్న భావంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అని అన్నాడు. స్వామి మాటలు అమృతధారల వలె ఆమె చెవుల ద్వారా శరీరంలోనికి, సర్వధాతువులలోనికి ప్రవేశించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృతవాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషిసత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలిని. ఈనాటి శ్రాద్ధాదేవతలైన మా పితృదేవతలు ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరము అడగవలసిన అవసరం లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అని అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోక కళ్యాణార్థమై ఈ కోరిక కోరుతూ ఉన్నదని అనుకున్నాడు. ఆయన, అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కాని నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చెయ్యాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అని అన్నాడు. ఆ దర్శనంతో మరింత నిశితమైన
బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవమాతృరాల్ని, నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే నాకు అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, స్వామి, నేనీనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధాబ్రాహ్మణులకి ఇంకా భోజనం వడ్డించలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధాఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజమైన దత్తాత్రేయ స్వామి రూపంగా దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలను విన్న రాజశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధాకర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన యొక్క మహద్భాగ్యం. ఇది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక మనమందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తూ ఉంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజుశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధాకలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సుమతీ తల్లి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలేనివాడు అయిన భగవంతుడికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే మీ ఇంట వెలిసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన ఈ అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండగా అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక, అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొట్టమొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి శుక్లపక్ష చంద్రుడిలాగా అందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులకే గాక ఆ ఊరి వారందరూ తనువుతీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేయించారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయం గలవాడయ్యాడు. ఇంతలో రాజుశర్మ తన కుమారుడికి వివాహం చేయదలచి కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి తండ్రితో, నాన్నగారు, మీరు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడును కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి.
కన్నులు నీరు కారుతూ ఉంటే రాజు శర్మ గద్గద స్వరంతో పెళ్లిబుక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డడివై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మలను శోకసాగరంలో ముంచి వెడిలిపోతాననడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మ రక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుండా ఉంటే ఎలా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గుడ్డివాడు అయిన మరి 2 కొడుకులున్నారని అన్నాను కదా. రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ 2 సోదరులని చూచినప్పుడు మాకు మరలా ఈ సంసార బాంధవ్యాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతేమిటి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొరలకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని యొక్క మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులిద్దరకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది. అతడు లేని చోటే లేదు గనక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడనే వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వల్ల నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరిచాను. అనంతకోటి బ్రహ్మాండాలు అన్నీ నీయందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తూ ఉండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచేసేలాగా దర్శనమయ్యింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏండ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాద శ్రీవల్లభ స్వామికి భక్తితో స్తుతిస్తూ ఉంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదాచార్యై ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బద్రీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలననే ఆ క్షేత్రాన్ని, సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. 5వ అధ్యాయం సంపూర్ణం.